వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాథ్స్ 1Bలో 4th చాప్టర్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుండి ఎక్సర్సైజ్ 4C సెకండ్ రోమన్లో థర్డ్ ప్రాబ్లం నేర్చుకోబోతున్నాము. లాంగ్ ఆన్సర్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇన్ ద పబ్లిక్ ఎగ్జామ్స్. Find the angle between the lines joining the origin to the point of intersection of the curve x square plus 2xy plus y square plus 2x plus 2y minus 5 equal to 0 and the line 3x minus y plus 1 equal to 0. Solution. ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నాము. లైన్స్ జాయినింగ్ ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కర్వ్ అండ్ లైన్ అనే సెంటెన్స్ మనకి ప్రాబ్లంలో ఉంది అంటే వీ కెన్ యూజ్ హోమోజనైజింగ్ ప్రాసెస్. సో గివెన్ కర్వ్ తీసుకుందాము. గివెన్ కర్వ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2y మైనస్ 5 ఈక్వల్ టు 0 అండ్ గివెన్ లైన్ line 3x minus y plus 1 equal to 0. ఈ హోమోజనైజింగ్ ప్రాసెస్లో లైన్ నుండి కాన్స్టెంట్ వాల్యూ 1 తెచ్చుకునే ప్రాసెస్ చేసుకోవాలి. సో ఇక్కడ కాన్స్టెంట్ 1 ఉంది. అయితే ఈ కాన్స్టెంట్ని అవతలకి తీసుకెళ్తే -1 అయ్యి బోత్ సైడ్స్ -1తో డివైడ్ చేసే కంటే 1 ఇక్కడే ఉంచుకుని మిగతా వాటిని అటు తీసుకెళ్దాం. -3x ప్లస్ y మీన్స్ y మైనస్ 3x. పాజిటివ్ టర్మ్ని ముందు రాసాను, నెక్స్ట్ నెగిటివ్ టర్మ్ y మైనస్ 3x ఈక్వల్ టు 1. ఇలా మనము ఇచ్చిన స్ట్రైట్ లైన్ నుంచి 1 అనే ఫామ్కి మార్చాము. దిస్ కెన్ బి టేకెన్ యాజ్ ఈక్వేషన్ 2. సో మన కర్వ్ సపోజ్ అనుకుందాం ఈ కర్వేచర్ ఫామ్లో ఉంది అనుకుందాము. అండ్ దిస్ లైన్ equation 2 is the line. Curve and intersect at A and B. If we joining origin to one point of intersection A, OA, and origin to another point of intersection B, OB. ఈ టూ లైన్స్ మధ్య యాంగిల్ థీటా అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయమని మనకి ప్రాబ్లం అనమాట. సో ఈ టూ లైన్స్కి ముందు ఈక్వేషన్స్ కనుక్కోవాలి. ఈ టూ లైన్స్ యొక్క ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ని ఏమంటామంటే హోమోజనైజింగ్ ప్రాసెస్. నౌ homogenizing 1 using 2 means x square plus 2xy plus y square plus 2x. ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నాము. ఏంటి అంటే ఇక్కడ హోమో మీన్స్ ఈక్వల్ డిగ్రీ టర్మ్స్కి చేంజ్ చేయడం. సో డిగ్రీ 2, ఇక్కడ డిగ్రీ 2, డిగ్రీ 2 అంటే ఫస్ట్ 3 టర్మ్స్ ఈక్వల్ డిగ్రీస్తోనే ఉన్నాయి. నెక్స్ట్ డిగ్రీ 1. సో దీని డిగ్రీ 1కి రేజ్ చేయాలి, ఇంకా దీని డిగ్రీ 1, ఇంకా దీని డిగ్రీ 1కి రేజ్ చేయాలి. కాన్స్టెంట్ యొక్క డిగ్రీ x⁴ ఆర్ y⁴ అనుకుంటే కనుక డిగ్రీ 0 అంటే దీని యొక్క డిగ్రీ 2కి రేజ్ చేయాలి. కాబట్టి x టర్మ్ పక్కన ఇంటూ 1, y టర్మ్ పక్కన ఇంటూ 1 మైనస్ కాన్స్టెంట్ పక్కన ఇంటూ 1 స్క్వేర్ ఈక్వల్ టు 0. 1తో మల్టిప్లై చేసినా కూడా మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఉన్న టర్మ్స్ చేంజ్ అవ్వవు కాబట్టి ఇంటూ 1 తీసుకుంటాం. ఈ 1 వాల్యూని స్ట్రైట్ లైన్ నుంచి తెచ్చుకున్నాం కాబట్టి ఈ 1 ఉన్న చోటల్లో ఈ y మైనస్ 3xని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ y మైనస్ 3x ప్లస్ 2y ఇంటూ y మైనస్ 3x minus 5 into y minus 3x whole square equal to 0. x square plus 2xy plus y square 2x in లోపల మల్టిప్లై చేయండి. 2xy plus into minus minus 2 3s are 6x square plus 2yతో బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ మల్టిప్లై చేస్తే 2y square minus 2 3s are 6xy minus 5. This is in the form of a minus b whole square. First expand in the form of a minus b whole square. A square plus b square minus 2ab equal to 0. So
ముందుగా దీన్ని a మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఈచ్ టర్మ్ని -5తో మల్టిప్లై చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 6xy మైనస్ 5. ఇంకా ఎక్స్పాండ్ చేయాల్సిన టర్మ్స్ ఉన్నాయి. సో వై స్క్వేర్ ప్లస్ 3x హోల్ స్క్వేర్ మీన్స్ 3కి హోల్ స్క్వేర్ అప్లై చేయాలి, ఎక్స్కి హోల్ స్క్వేర్ని అప్లై చేయాలి. అంటే 9x స్క్వేర్ మైనస్ 2 3s are 6 xy ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 6xy. ఇప్పుడు -5తో ఈచ్ టర్మ్ని మల్టిప్లై చేయమా. -5y స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 9s are 45 x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 6s are 30 xy ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్. సో ఎక్స్ స్క్వేర్లు రిపీటెడ్గా కనిపిస్తున్నాయి కాబట్టి ముందు ఎక్స్ స్క్వేర్ని కౌంట్ చేద్దాం. కౌంట్ చేయడం అంటే ఎక్స్ స్క్వేర్ని కామన్ తీసి వాటి ముందు ఉన్నటువంటి నెంబర్స్ని ఈ బ్రాకెట్లో రాసుకుందాం. ఎక్స్ స్క్వేర్స్ ఇక్కడ మనకి 1 ఉన్నాయి కాబట్టి 1. నెక్స్ట్ -6 మైనస్ 45 ప్లస్ నెక్స్ట్ ఎక్స్వైలు కౌంట్ చేయండి. ఎక్స్వైలు కౌంట్ చేయండి అంటే వాటి ముందున్న నెంబర్ని ఈ బ్రాకెట్లో రాసుకుందాం. 2 ప్లస్ 2 మైనస్ 6 ప్లస్ 30. నెక్స్ట్ వై స్క్వేర్లు కౌంట్ చేయండి. 1 ప్లస్ 2 మైనస్ 5 ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ 1. ఇవి రెండు ఒకే గుర్తున్న టర్మ్స్. -6 మైనస్ 45 మైనస్ 51. సేమ్ సైన్ ఉంటే యాడ్ చేసి అదే సైన్ అప్లై చేయాలి కాబట్టి -6 మైనస్ 45 అంటే యాడ్ చేసి మైనస్ గుర్తే రాసుకోవాలి. ప్లస్ xy. ఈ 3 మనకి ఎడిషన్లో ఉన్నాయి. 3 ప్లస్ 2 32 32 ప్లస్ 2 34 మైనస్ 6 ప్లస్ వై స్క్వేర్. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ ఎడిషన్లో ఉన్నాయి. సో 1 ప్లస్ 2 3 మైనస్ 5 ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ 1 మైనస్ 51 మైనస్ 50. సో ఒకటి ప్లస్ ఒకటి మైనస్తో ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేసి పెద్దదాని ముందు ఏం గుర్తుంటే అది అప్లై చేసుకోవాలి. ప్లస్ xy 34 మైనస్ 6 28 ప్లస్ వై స్క్వేర్ 3 మైనస్ 5 మైనస్ 2 ఈక్వల్ టు 0. సో -50x స్క్వేర్ ప్లస్ 28xy మైనస్ 2y స్క్వేర్ ఈక్వల్ టు 0. గుర్తులు మార్చండి. ఫస్ట్ టర్మ్ యొక్క గుర్తు నెగిటివ్తో స్టార్ట్ అయితే దాన్ని పాజిటివ్ చేయాలంటే మొత్తం టోటల్ టర్మ్స్ యొక్క సైన్స్ చేంజ్ చేసుకుందాం. ప్లస్ 50x స్క్వేర్ మైనస్ 28xy ప్లస్ 2y స్క్వేర్ ఈక్వల్ టు 0. డివైడింగ్ విత్ 2. 25 2s are 50 25x స్క్వేర్ మైనస్ 14xy ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఫైనల్గా వచ్చిన ఈక్వేషన్లో మనకి ఎక్స్ స్క్వేర్ xy వై స్క్వేర్ అంటే డిగ్రీ ఈక్వల్గా ఉన్న టర్మ్స్ మాత్రమే ఉన్నాయి. దిస్ ఈస్ ద హోమోజీనియస్ ఈక్వేషన్ ఆఫ్ కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ OA అండ్ OB. So equation 3 is the combined equation of the lines OA and OB and is of the form ax square plus 2hxy plus by square equal to 0. A means x square coefficient 25, 2h means xy coefficient minus 14, b means y square coefficient 1. Now if theta is the angle between the lines OA and OB, then cos theta equal to modulus of a plus b by root of a minus b whole square plus 4h square. So cos theta equal to a 25 plus b plus 1 by root of 25 minus 1 whole square plus 4h square means 2h whole square అని తీసుకోవచ్చుమా. 2h minus 14
whole square. (25 plus 1) 26 by root of 25 minus 1 24 whole square plus 14 whole square means 196. This equal to 26 by root of 24 whole square means 576 plus 196. This equal to 26 by root of 576 plus 196 772. సో కాస్ థీటా ఈక్వల్ టు, అయితే మనకి కాస్ థీటా వాల్యూ కాదు క్యాలిక్యులేట్ చేయమంది థీటా. సో థీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 26 బై రూట్ ఆఫ్ 772. ఇలా ఆన్సర్ని ఎండింగ్ చేయొచ్చుమా, లేదా టెక్స్ట్ బుక్ ఆన్సర్గా ఏం చేయాలి అంటే ఈ 772ని రూట్ వాల్యూని సింప్లిఫై చేసుకోవాలి. సో లాస్ట్ డిజిట్ 2 ఉంది కాబట్టి ఇది 2తో డివిజిబుల్ చేసుకోవచ్చు. 2 3s 2 8s 2 6 అగైన్ 2 1s 2 9s 2 3s. సో ఆన్సర్ని ఇక్కడితో ఎండింగ్ చేయొచ్చుమా, లేదా కంటిన్యూ చేయొచ్చు. కాస్ ఇన్వర్స్ 26 బై, సో 772 అంటే 2 into 2 into 193 తీసుకోవచ్చు. సో 2 into 2 means 4 into 193. సో 4 into 193 with root 2. Cos inverse 26 by root 4 means 2. Root 193 to 13s. So theta equal to cos inverse 13 by root 193. This is textbook answer. You can stop here or here. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.